240 కేజీల గంజాయి స్వాధీనం, 6గురు అరెస్ట్. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం బైలాపూడి నుండి కారులో 240 కేజీల గంజాయిని తరలిస్తుండగా అనకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు 6 నిందితులను అరెస్ట్ చేశారు. మరో ప్రధాన నిందితుడు తప్పించుకున్నాడు. నిందితులను రిమాండ్కు తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 1 వరకు జపాన్, చైనా దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఆహ్వానం మేరకు 15వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు చైనాలో పర్యటిస్తారు. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025కు రాష్ట్రపతి ఆమోదం. చట్టంగా మారిన ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ కొత్త చట్ట ప్రకారం ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు నిషేధం. చట్టాన్ని ఉల్లంఘిస్తే గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్షతో పాటు ₹1 కోటి జరిమానా. మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు. ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకుల కేటాయింపు. మొదటి స్థానంలో మంత్రి రామానాయుడు, చివరి స్థానాల్లో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్. జాబితాలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తరువాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండో స్థానంలో, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో ఉన్నారు. వీరి తరువాత 4వ స్థానంలో హోంమంత్రి అనిత, 5వ స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు. కడప అటవీ డివిజన్ పరిధిలో 3 ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్. 26 చందనం దుంగలు, 1 కారు స్వాధీనం. బాడుగకు కార్లు ఇచ్చేవారికి టాస్క్ ఫోర్స్ ఎస్పీ హెచ్చరిక. గుడివాడ ఆధ్యాత్మిక వైభవం మరింత పెంపొందించేలా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము. వరుస చోరీలకు పాల్పడుతున్న ఒక వ్యక్తి అరెస్ట్. వేరువేరు దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా ఉంగుటూరు పోలీసులు. అతని వద్ద నుండి సుమారు 7 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే ఏపీ అకౌంట్లోకి డబ్బులు. తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి లోకేష్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 325 కోట్ల రూపాయలు రిలీజ్ చేసే ఫైలుపై సంతకం చేశారు. దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. కాకినాడ జిల్లా పెద్దపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ఏలూరు జిల్లా కలిదిండి, రుద్రవరం గ్రామాల్లో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజాప్రతినిధిగా అసువులు బాపిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహాలకు పేడ రాయడం హేయమైన చర్య అని ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.